దేవుని బిడ్డలారా, ఈ దినము ద్వితోపదేశ కాండము 23:5 ధ్యానిద్దాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ ఎంత గొప్పది. దేవుని బిడ్డలారా, మరి బాలాము యొక్క రాజు యొక్క మాట విని ఇజ్రాయిలును శపించడానికి ఆయన వచ్చినప్పుడు దేవుడు బిలాము మాట వినక తన బిడ్డల విషయంలో శాపాన్ని దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడు. ఎన్నిసార్లు ఎన్నో దిక్కుల నుండి శపించాలని ప్రయత్నం చేసినా దేవుడు దానిని విఫలం చేసి, దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క శాపము రానియక ఆయన నోట ఆశీర్వాదమే దేవుడు ఉంచుతాడు. ఎంత గొప్ప విషయం. దేవుడు తన బిడ్డలను శాపముగా మార్చడు, కానీ ఆశీర్వాదముగా మారుస్తాడని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. బైబిల్ అంటా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంత గొప్ప విషయం. మనం నశించకూడదని ఆయన తన కుమారుని అనుగ్రహించెను అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు నిమిత్తమే సమకూడి జరుగుచున్నామని వాక్యం సెలవిస్తామని. మరి ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుని మరి ప్రేమిస్తున్నామా? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుని మనం ప్రేమిస్తున్నామా? లోకాన్నే మనం ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించినట్లయితే ఏది జరుగుతున్నా నాకు కీడు జరుగుతుందని మనం అనుకోవచ్చు, కానీ ఆ కీడును కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. దుష్టుడు మన జీవితంలో ఏది తీసుకొచ్చినా దానిని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఏ పరిస్థితినైనా దేవునికి ఎంతో గొప్ప శక్తి ఉంది దానిని ఆశీర్వాదంగా మార్చడానికి. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా మనం దేవుని ప్రేమించాలని ఈ యొక్క వాక్యం చేత హెచ్చరిస్తున్నాను. దేవుడు ప్రతిదీ కూడా ఆశీర్వాదంగా మార్చునుగాక. ఆమేన్.